అందరికీ నమస్కారం. మనకి కాళ్ళు చేతులు అన్నీ ఉన్నా కూడా మనం ఊరికే ఫీల్ అవుతూ ఉంటాం, ఏం సాధించలేకపోతున్నాం అని చెప్పి. ఇట్లా మనం ఫీల్ అవ్వడం కంటే ఎంతోమంది ఇన్స్పైరింగ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళలో ఒకరే డాక్టర్ పద్మావతి గారు. ఆమె డిసేబుల్డ్ పర్సన్ అయినా సరే తన లైఫ్ని ఒక స్ట్రాంగ్గా తీసుకొని తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని అధిగమించి కళారంగంలో ఒక గొప్ప స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. ఆమెను ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో లెట్స్ గో. అందరికీ నమస్కారం. మనం చిన్న చిన్న సమస్యలకి ఎంతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం. అనేక ఒడిదుడుకుల్ని అనేక జయాపజయాలని చవిచూసిన వ్యక్తి పద్మావతి గారు. ఈరోజు మనం ఆమెతో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, మీరు మీ జీవితంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నారు. వాటి గురించి ఒక్కసారి మా ఆడియన్స్కి చెప్పండి. మీరు ఫస్ట్ నుంచి మీరు చిన్నప్పటి నుంచి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? అంటే ఒక డిజేబుల్డ్ పర్సన్ని సమాజం ఎలా చూస్తుంది, సమాజంలో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా చూస్తారు అనేది ఒకసారి పూర్తిగా మా ఆడియన్స్కి తెలియజేసేలా చెప్పండి. తప్పకుండా అండి. నమస్తే, నా పేరు డాక్టర్ పద్మావతి. నేను పుట్టిందంతా ఖమ్మం టౌన్లో. పుట్టినప్పుడు బాగానే ఉన్నాను, అందరిలాగే చాలా బొద్దుగా ఆరోగ్యంగా పుట్టడం. తర్వాత ఒక సంవత్సరం తర్వాత అడుగులు వేస్తున్న సమయంలో నాకు పోలియో రావడం జరిగింది. ఆ పోలియో రావడం కూడా ఎలాగంటే కొంచెం కొంచెం కాకుండా మొత్తం 99% హార్ట్ బీట్ తప్ప మిగతా అంత బాడీ అంతా ప్యారలైజ్ అయిపోయింది. అలాంటి పరిస్థితిలో అది మాది మధ్యతరగతి కుటుంబం. చాలా ట్రీట్మెంట్ చేయించారు, చాలా ప్రదేశాలు డాక్టర్లు అందరికీ చూపించారు. అయినా కూడా లాభం లేకుండే. అంటే ఆ 70s 80s ఆ టైంలో చాలా సివియర్ పోలియో అటాక్స్ ఉండే. సో అట్లా రావడం జరిగింది. ఆ తర్వాత నాకు 6 సంవత్సరాలు ఉన్న సమయంలో ఖమ్మంలో సెయింట్ మేరీస్ పోలియో రీహాబిలిటేషన్ సెంటర్ అనేసి క్లారా హీటన్ ఫిజియోథెరపిస్ట్, ఆవిడ ఆస్ట్రేలియను. తను ఖమ్మం టౌన్లో నా అదృష్టం కొద్దీ ఆ సెంటర్ పెట్టడం. అక్కడ అంటే 6 సంవత్సరాల వయసులోనే నేను హాస్టల్లో ఆవిడ దగ్గర ఉండిపోయాను. అప్పటి నుంచి కూడా బాల్యం నుంచి కూడా నా చదువు, నా ట్రీట్మెంట్ ఇదంతా కూడా ఆవిడే చూసుకున్నారు. మొత్తం మంచి ఫుడ్, అంటే మామూలుగా నార్మల్ హాస్టల్ కాదు అది, స్పెషల్ కేర్. స్పెషల్ కేర్ అంత డెడికేటెడ్గా ఉన్న ఒక మిషనరీస్ సంస్థ నన్ను అడాప్ట్ చేసుకొని 8 years నుంచి నాకు 18 years వచ్చే వరకు కూడా నాకు 8 ఆపరేషన్స్ జరిగాయి. ఎవ్రీ ఇయర్ సమ్మర్లో నేను హాస్పిటల్ ఒక ఆపరేషన్, ఒక చిన్న సర్జికల్ కరెక్షన్స్. సో ఒక్కొక్క కరెక్షన్స్ చేస్తూ ఉంటే నర్వస్ సిస్టమ్ కదా, ఒక్కొక్క ఆపరేషన్కి కొంచెం కొంచెం మెరుగు. కూర్చోవడం, అంతకుముందు కూర్చోవడం రాకపోతుండే, బాగా ఇట్లా ఫ్రేమ్ లాగా పెట్టి మధ్యలో పెడితే ఇట్లా పడిపోయి ఇట్లా ఇట్లా ఊగెత్తల. సో అలాంటి స్టేజ్ నుంచి కూర్చోవడం, తర్వాత సపోర్ట్ లేకుండా కూర్చోవడం, తర్వాత నించోవడం. సో ఇవన్నీ సర్జికల్ కరెక్షన్స్ ద్వారానే, ఆ తర్వాత పోస్ట్ ఆపరేషన్ కేర్ ద్వారా ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా జరగబట్టి నేను పడుకున్న దాన్ని నడవగలిగాను అనమాట. అక్కడే నేను 10th క్లాస్ ఇంటర్ వరకు కూడా కంప్లీట్ చేయడం జరిగింది హాస్టల్లో ఉండి. ఆ తర్వాత డిగ్రీకి వచ్చి బయట ఇంట్లో నుంచే, కాలేజ్ దగ్గర కాబట్టి అక్కడి నుంచి వెళ్ళాను. మొత్తానికి నా చదువు, నా ఆరోగ్యము, ఈరోజు నేనున్న ఒక స్ట్రాంగ్ మైండెడ్ పద్మావతి తయారు చేసింది మాత్రం సెయింట్ మేరీస్ క్లారా హీటన్ గారు. మదర్ తర్వాత అంతర్స్థాయి అనుకోవచ్చు. తప్పకుండా అండి. అంటే అమ్మ జన్మనిచ్చింది. 6 సంవత్సరాల వరకు ఆమె నన్ను ఎట్లా అంటే, నేను ఆవిడ తీసుకున్న ఒక ట్రీట్మెంట్కి సపోర్ట్ చేయగలిగానంటే ముందు అమ్మ కదా, అమ్మ కేర్ తీసుకుంది. ఇంట్లోనే స్కూల్ పోలేదు కదా, మొత్తం హాస్పిటల్ తిరగడమే కాబట్టి ఎక్కడ చెట్టు పుట్ట, చిన్న డాక్టర్ పెద్ద డాక్టర్ ఎవ్వరు ఏం చెప్తే కూడా అక్కడ తీసుకెళ్ళారు. తల్లి ప్రేమ కదా, అట్లా తీసుకెళ్ళి నన్ను బాగా చూపించేది. సో ఆమె నాకు మొదటి గురువు. ఆవిడే నాకు వాళ్ళు నేర్పించడం, ఇంట్లో పెద్ద బాల శిక్ష తెప్పించి రాయించడము, కూర్చోబెట్టడము. సో షీ డెడికేటెడ్ హర్ సెల్ఫ్ ఫర్ మీ అనమాట. సో ఫస్ట్ అమ్మ, ఆ తర్వాత ఇంకొక అమ్మ. సో దానివల్ల ఒక 2 అమ్మల వల్ల నేను ఈరోజు ఇట్లా ఉన్నానని మీతో మాట్లాడగలుగుతున్నాను.
మీరు ఖమ్మంలో చదువుకున్నా అన్నారు కదా, అక్కడ మీరు చదువుకుంటున్నప్పుడు మీతోటి ఫ్రెండ్స్ ఎలా ఉండేది, మీతోటి మీకు ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి. హాస్టల్ నుంచి స్కూల్కి ఒక గ్రౌండే తేడా, గ్రౌండ్ దాటి స్కూల్కి వెళ్ళాలి. ఓకే. మేమంతా కూడా హాస్టల్లో ఉండే వాళ్ళంతా పోలియో ఎఫెక్టెడ్ కాబట్టి మమ్మల్ని మా ఆయాలు తీసుకెళ్ళి చూపిస్తారు. స్కూల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అది. సో వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు అంటే నాకు అసలు ఆ ఫీల్ రానివ్వలేదు. ఆ అట్మాస్ఫియర్ అలాంటిది, ఒక్కళ్ళు ఇద్దరు అది కాదు, హోల్ ఆ స్కూల్ అట్మాస్ఫియర్ కానీ హోల్ హాస్టల్ అట్మాస్ఫియర్ కానీ టీచర్స్ కానీ అందరు కూడా ఎలాగంటే చాలా ఆప్యాయంగా మమ్మల్ని ఇంక్లూజివ్. ఇప్పుడు గవర్నమెంట్ ఇంక్లూజన్ అయ్యొద్దు అంటున్నారు కానీ అప్పట్లోనే వాళ్ళు నన్ను అలా చూశారు. అంటే వాళ్ళు ఎంత ఎక్కువ జబ్బు ఉంటే అంత ఎక్కువ ప్రేమించడం అనేది ఆ మిషనరీస్లో వాళ్ళకున్న ఇది, వాళ్ళు అట్లా అలవాటు చేస్తారు. అట్మాస్ఫియర్ను కూడా అలాగే తయారు చేస్తారు వాళ్ళు. అట్లా ప్రేమ క్షమ ఇలాంటివి నేర్పిస్తారు కాబట్టి నాకైతే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు స్కూల్లో. ఈవెన్ కాలేజ్ కూడా ఉన్నారు, డిఫరెంట్ కాలేజ్కి వస్తే ఖమ్మంలోనే ఉమెన్స్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి, డిఫరెంట్ ఇది ఉంటారు. సో అక్కడ చాలామంది అంటే స్పెషల్గా ఇట్లా చూస్తూ ఇట్లా అమ్మాయి ఇట్లా నడుస్తుంది, 2 కర్రలు ఉన్నాయి, 2 బూట్లు ఉన్నాయి, ఇంత కష్టపడి ఈ కాలేజీకి రావాలనే కొన్ని ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి. బట్ నాకు ఒక గ్రూప్ ఉంది, ఒక 8 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో మేము అవన్నీ పట్టించుకోలేదు కూడా. ఒకటే నేను చెప్తాను, మనం ఎందుకు పట్టించుకోవాలా వేరే విషయాలు, వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియనప్పుడు మనం ఇంకేదో ఊహించుకోవడం ఎందుకు. సో మనం మన గోల్ ఏంటి, మనం ఏమనుకున్నా చదువుకోవాలి. అంటే మేడం కాలేజ్ రోజుల్లో మీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు మీరు డిసేబుల్ పర్సన్ కాబట్టి అంటే వాళ్ళు మీకు ఏ విధంగా హెల్ప్ చేసేది? నన్ను క్లాస్ షిఫ్ట్ అవుతున్నప్పుడు బుక్స్ వాళ్ళే తీసుకెళ్లే వాళ్ళు, భోజనానికి వాళ్ళే కలిసి కూర్చుని లేదు మనం ఇక్కడే ఉండాలి అన్నట్టుగా. సో ప్రతి విషయంలో ఫుడ్ కానీ లంచ్ కానీ క్లాస్ షిఫ్ట్ అవుతుంటాయి, క్లాస్ సబ్జెక్ట్కి. అప్పుడు కానీ వాష్రూమ్ నాకు ఎదురైన మొదటి ప్రాబ్లం ఏంటంటే వాష్రూమ్స్ స్టెప్సేనండి. అక్కడ చాలా హెల్ప్ చేసేవాళ్ళు వాళ్ళు. అది ఇక స్టడీస్ అంటే చక్కగా అందరం చదువుకునే వాళ్ళం, అదేం లేదు. ఎప్పుడైనా నాకు రిక్షా కానీ, అప్పుడు ఆటోలు కూడా లేవు కదా, రిక్షా నుంచి ఇంటికి వెళ్ళేదాన్ని. ఆ రిక్షా రాకపోతే సైకిల్ మీద ఎక్కించుకొని దింపడం అలాంటివి చాలా సపోర్టివ్ ఉంది. అంటే మీ ఫ్రెండ్స్ మీకు చాలా సపోర్ట్ ఇచ్చారు, వాళ్ళ సపోర్ట్ మీ లైఫ్ లో ఒక హెల్పింగ్ నేచర్ లాంటిది, రైట్? ఆ తర్వాత మీరు స్కూలింగ్ అయిపోయింది, కాలేజ్ అయిపోయింది, మీరు తర్వాత ఏం చేశారు? అంటే హైదరాబాద్కి వచ్చారా, ఏం జరిగింది? కాలేజ్ అంటే ఇంటికి వచ్చిన రోజుల నుంచి, కాలేజ్ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు నేను పాటల పోటీలు అవి కాంపిటీషన్. స్కూల్ అంటే హాస్టల్లో క్రిస్మస్ ఈవెంట్స్ అవుతుంటది, ఈవెన్ స్కూల్లో కూడా క్రిస్మస్ బాగా చేస్తారు. సో అక్కడ పాట అయితే పాట, యాక్టింగ్ అయితే యాక్టింగ్, రెండిట్లో కూడా పెట్టేవాళ్ళు. నా పాట నేనే పడుకొని నా యాక్టింగ్ నేనే. అక్కడి నుంచి బేస్ పడింది నాకు, ఒక 8 years అప్పటి నుంచి అది పడింది. పాట అయితే మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. ఏం లేదు అంటే అది ఇన్నోసెంట్ గా నేర్చుకొని చేస్తా ఉంటే అది అలవాటు అయిపోయిందండి. సో అమ్మ బాగా పాటలు పాడేది. సో ఆవిడకి నన్ను సింగర్ గా చూడాలని చాలా కోరిక మా అమ్మగారికి. సో ఆవిడ ప్రతి నేర్పించేది ఏంటంటే, పలానా దగ్గర ఏదైనా పోటీ అవుతుంది అంటే నువ్వు వెళ్ళాలి, విన్నా కాదా తర్వాత పార్టిసిపేట్ చేయాలి, నువ్వు కంపల్సరీగా వెళ్ళు అని బాగా పుష్. ట్రై చేశానండి ఖమ్మంలో, ఒక గురువు గారు ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ దగ్గర ట్రై చేశా కానీ ఆవిడ నేర్పించలేదు. ఎలాగంటే మా ఇంటికి ఆ సంగీతం వెళ్ళడానికి మధ్యలో రైల్వే ట్రాక్ ఉంటుంది. సో ఆ రిక్షాలో వెళ్ళడము కుదరలేదు. నేను అంటే వెళ్ళి రావడం అనేది ఇబ్బంది అయింది. సో నేర్చుకోలేదండి. అప్పుడు పరిస్థితి ఇంకా దారుణం. అప్పుడు ఆర్థిక పరిస్థితులు, సంపాదన ఇంకా మధ్యతరగతి నుంచి దిగువ మధ్యతరగతికి పడిపోయిన పరిస్థితి. ఇంకా అప్పుడు సంగీతం నేర్చుకుంటాం బై ద గాడ్స్ గ్రేస్, గాడ్ గిఫ్ట్ లాగా అట్లా ఇమిటేషన్. ఎట్లా అంటే చిత్రగారు పాడితే చిత్రగారు లాగా, అప్పుడు జానకమ్మ ఎట్లా పాడితే అలాగే ఆ పాట పాడటానికి ట్రై చేసేదాన్ని. దట్ ఈస్ వాట్ ఐ లర్న్డ్ అంతే. అంటే మీరు ఏ సంగీత గురువు లేకపోయినా సరే మీ అంతలో మీరు స్వతహాగా పాటలు విని నేర్చుకోవడమే. అవునండి. ఇప్పుడు ఈ నేర్చుకున్న ప్రాసెస్లో
మీకు సంగీతం గురించి ఓనమాలు ఎవరైనా నేర్పించారా? అంటే ఈ గమకాలు వీటి చాలా ఉంటాయి కదా, వాటి గురించి చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే 1995లో నేను డాక్టర్ దాసన్ నారాయణరావు గారు మాయాబజార్ అని కొత్త సినిమా తీశారు, కొత్త సుమన్ గారితో. ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా పాటల పోటీ పెట్టి మన స్టేట్ వైడ్ కాంపిటీషన్ అని నోటిఫికేషన్ ఇచ్చారు. అది ఖమ్మంలో పేపర్ చదివి ఈ హైదరాబాద్లో పాటల పోటీ అంట, జనరల్గా వెళ్తుంది కదా పోటీ, ఒకసారి హైదరాబాద్ వెళ్దాము. అప్పటికి నేను మా జిల్లాలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది నాకు పాటల పోటీల్లో. ఆ జిల్లా స్థాయిలో బాగా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది. ఇంకా మనం ఇప్పుడు జిల్లా దాటి వెళ్ళాలి కదా, సరే ఇది ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వచ్చాను నేను. అయితే అక్కడ త్యాగరాయ గానసభలో ఆ పోటీ ఉండేది. గానసభలో పోటీ జరగలేదు కానీ ఆ పోటీని నిర్వహించినటువంటి సంస్థ వంశీ డాక్టర్ వంశీ వెంకటేశ్వర ఫౌండేషన్, డాక్టర్ వంశీ రామరాజు గారు, ఆయన కార్యక్రమం అది. సో ఆ రోజు అక్కడ సార్ని కలవడం, శివరాత్రి వారు సరే అమ్మా కార్యక్రమం క్యాన్సిల్ అయింది కదా, పాడు ఇప్పుడు భక్తి సంగీతం పాడమ్మా అంటే కొన్ని పాటలు పాడాను. సో వారు అడిగారంటే ఏం చదువుకున్నావు అంటే ఇట్లా గ్రాడ్యుయేషన్ అయింది, మాకు ఒక సంస్థ ఉందమ్మా జాబ్ చేస్తావా, ఇంకా హ్యాపీ కదా. సో హాస్టల్ అలవాటు కాబట్టి ఉండగలిగానేమో అనిపిస్తుంది. సో అక్కడ 95 నుంచి నేను ఇక్కడే ఉండిపోయాను. సార్కి వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్ అని పెద్ద కళా సంస్థ ఉంది. ఆ సంస్థ నుంచి ఎందరో కళాకారులు, ఇప్పుడు ఫేమస్ అయిపోయిన కళాకారులు అందరూ కూడా ఆ వేదిక నుంచి పైకి వచ్చిన వాళ్ళు. సో అలాంటి వేదిక నాకు భగవంతుడు దయ వల్ల దొరికింది. ఒక గురువు, ఆయనగా గాడు, ఫాదరు అన్ని అన్నమాట నాకు. సో అక్కడి నుంచి నేను ప్రతిరోజు అయితే ఆ రామరాజు గారి స్కూల్లో సంగీతం గురువులు ఉండేవాళ్ళు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సంగీతం కూడా కంప్లీట్గా నేర్చుకోలేదండి. నేను దాంట్లో మెలకువలు నేర్పించారు, నాకున్న స్వరాన్ని కొత్త దారిలో పెట్టించారు. ఇంకా మేడం, అంటే మీరు సంగీతం నేర్చుకున్నారు కాబట్టి చాలా మంది సినిమాలలో పాడతారు, మీరు ఎలా ఏదైనా సినిమాలలో పాడారు? లేదండి, సినిమా అవకాశం రాలేదు. బట్ నేను కూడా అంత దాని మీద ఫోకస్ కూడా చేయలేదు. ఏంటంటే నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకోవాలి, మా ఫ్యామిలీని సర్వైవ్ అవ్వాలి, నేను సర్వైవ్ కావాలి. ఇప్పుడు ఒకవేళ బహుశా మేబీ గట్టిగా ట్రై చేస్తుంటే ఏమన్నా అవకాశం అటు సైడ్ పోతే అది వేరే, ఇంకా మనం ప్రెడిక్ట్ చేయలేం. కానీ గట్టిగా చేయలేదు నేను అటు సైడ్. కానీ నేను లైవ్ షోస్ చాలా పాడాను ప్రతిరోజు. మీకు తెలుసు కదా రవీంద్ర భారతి గానసభ కార్యక్రమాలు జరుగుతుంటాయి. అప్పట్లో ఏంటంటే ప్రతి సినిమాకి, ఇప్పుడంటే మనకు ఛానల్స్ వచ్చాయి, అప్పుడు ప్రతి సినిమా ప్రమోషన్ కి ఏదో ఒక ఆర్కెస్ట్రా ప్రోగ్రాము అదో ఏదో. సో నాకు అలాగా లైవ్ షోస్ అనేవి ఎక్కువ లైవ్ షోస్ అన్ని పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఓకే మేడం, అంటే ఇప్పుడు మీరు సంగీతం నుంచి మళ్ళా పద్య నాటకాల్లోకి వెళ్ళడం జరిగింది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది చెప్పండి. యాక్చువల్గా ఆ స్కూల్లో ఉన్నప్పుడే రామరాజు గారు అడిగారనమాట, కృష్ణుడు వేస్తావా రాయబారంలో అంటే, అమ్మ నేనా సార్, నాకు పద్య నాటకం నాకు ఇబ్బంది ఏమో అంటే, లేదు పద్యం అంటే పాట అంటే పద్యం ఈజీ, ట్రై చెయ్యి, ఒక్కసారి ట్రై చెయ్యి అన్నారు. అంటే నాకు ఒక్క సీను కర్ణ సంవాదం అని ఒకటి, కృష్ణుడు, కర్ణుడు, అర్జునుడు, ఆ 3 క్యారెక్టర్లు కృష్ణుడు నేర్పించారు. సో కృష్ణుడు నేర్పించి గాన సభలో, రవీంద్ర భారతిలో అక్కడిక్కడ అక్కడ మోరల్ స్టోరీ ఉంటుంది మేడం, కృష్ణుడికి కర్ణుడికి మధ్యలో. కర్ణ సంవాదం అంటే యుద్ధం వద్దు, కృష్ణుడు చెప్తాడు అనమాట, యుద్ధం వద్దు సంధి చేసుకోండి అని చెప్తాడు. అర్జునుడు వింటాడు. యాక్చువల్గా కర్ణుడు ఏంటంటే, కర్ణుడికి కూడా బాగా నచ్చ చెప్తాడు, అవసరం లేదు యుద్ధం అంటే అంత మరణాలు అవి ఇవి అవసరం లేదు, నా మాట విని యుద్ధం వద్దు, సంధి చేసుకోండి అని ఆయన వినడు. అర్జునుడేమో కృష్ణ నువ్వు ఎట్లా చెప్తా అట్లా వింటాడు. అప్పుడు యుద్ధం అనివార్యమైపోతుంది అనమాట. సో కర్ణుడు కన్విన్స్ కాడు. ఆ సీన్ అనమాట, ఒక 25 minutes షో అది. 25 minutes అది చేశాను. అవి కొన్ని చోట్ల ఒక 10-15 చేయించారు సిటీలో, డిఫరెంట్ ప్లేస్లో. సో అది చేసిన తర్వాత అప్పుడు
మళ్ళీ మెల్లమెల్లగా ఒక్కొక్క క్యారెక్టర్ పాండురంగడు అని వెంకటేశ్వర మహత్యము తులాభారం నేర్పించారు ఓకే కంప్లీట్గా. శ్రీకృష్ణ తులాభారం అనేది చాలా 3 hours ప్లే, అది సినిమా లాగా. ఓకే సో అందులో బేసిక్ క్యారెక్టర్ నాకు ఎక్కువ లెంత్ ఉన్న క్యారెక్టర్ నాది, సత్యభామ. సో అలాగా మేడం, అంటే ఒక నార్మల్గా ఏదైనా క్యారెక్టర్ చేయాలంటే, పౌరాణికం చేయాలంటే మన మేకప్ కానీ మన డ్రెస్ సెన్స్ కానీ, మీరు 3 గంటలు అన్నారు, అంతసేపు మీరు నాన్ స్టాప్ గా చేయాలంటే మీకు ఎంతో ఓపిక ఉండాలి. అది ఎలా చేశారు మేడం, అది చెప్పండి ఒకసారి. ఓపిక అంటే ఇక అవన్నీ ఆలోచించేది లేదు, మనలో ఎనర్జీ ఎంత ఉంది, ఓపిక అది తర్వాత. అసలు మనలో స్టామినా ఎంత ఉంది. ఇక్కడ వరకు అండి, ఇక్కడ తొడల వరకు నాకు 2 క్యాలిపర్స్ ఉంటాయి, ఇక్కడికి అవి వేసుకోవాలి. అవన్నీ హెవీ ఆర్నమెంట్స్ ఉంటాయి, ఎక్కడికక్కడ కట్టేస్తారు, మీకు తెలుసు. సో అంత వేసుకొని 1 గంట ముందు ఒక 3 గంటలు ఇది, ఆ తర్వాత గంట, మొత్తం ఒక 5 గంటల దాకా అదే మూడ్లో అదే ఇదిలో ఉండాలి. అది కొత్తగా అనిపించింది నాకు. ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆయన చెప్పారు చేస్తున్నా అంతే. ఇవన్నీ ఆలోచించలేదు. కష్టమా, ఎట్లా కాళ్ళు నొప్పులేస్తాయా, స్టేజ్ మీద జారిపోతామా, లేకపోతే ఏమన్నా పద్యం మర్చిపోతామా, ఇవన్నీ ఏం లేదు. ఇందులో పాయింట్ ఏంటంటే మాకు ప్రాంప్టింగ్ కూడా లేదు, అంత పర్ఫెక్ట్గా మొత్తం నిద్రలో కూడా లేసి తులాభారం చెప్పమంటే కూడా చెప్పేవాళ్ళు, అంత బై హార్ట్ చేసి అట్లా చెప్పారు. ఫస్ట్ నుంచే రిటర్న్ పెట్టలేదు మాకు, ఫస్ట్ నుంచి కూడా పెట్టకుండా. అంటే మేడం ఇప్పుడు పద్యనాటకం అంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోవాలా మేడం, అట్లా అంటే డైలాగ్స్ ఒక డైలాగ్స్ తర్వాత డైలాగ్ ఉంటది, పాట ఉంటది, పద్యం ఉంటది, మధ్యలో మ్యూజిక్ ఉంటది, అది సీన్ ఎలివేట్ చేయడానికి. సో మ్యూజిక్ ఉంటది, అవి ఉంటాయి, డ్రమ్స్, డోలకు, తబలా. ఇదొక మ్యూజికల్ డ్రామా అంతే, మ్యూజికల్ డ్రామా. అంటే మేడం అట్లా ఎన్ని నాటకాలు చేశారు, ఎన్ని ప్లేసెస్ లో చేశారు, దాని గురించి? ఎన్ని నాటకాలు అంటే అంటే క్యారెక్టర్స్ వైజ్ అయితే నేను ఒక 6 క్యారెక్టర్స్ చేశా. షోస్ అంటే 100s చేశాను సార్. అది కూడా ఎక్కడంటే మన భారతదేశం మొత్తం అంటే 19 మెయిన్ సిటీస్లో, మెడ్రాస్, బాంబే, ఢిల్లీ, వైజాగ్, మన గుంటూరు, విజయవాడ, అలాంటి ప్లేసెస్లో ఒక 19 ప్లేసెస్లో మాత్రం ఇండియా వైడ్ చేసాం. ఓకే. అంటే మేడం ఇప్పుడు ఇలా మీ లాగా ఎవరైతే పుట్టుకతో ప్రాబ్లం ఉండి ఆ తర్వాత ఇట్లా ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళు ఎవరినన్నా పరిచయం అయ్యారా? డిఫరెంట్ ప్లేసెస్కి మీరు వెళ్ళారు కాబట్టి అడుగుతున్నాను. యాక్చువల్గా నాకు ఎక్కడ వెళ్ళినా ఇలాంటి వాళ్ళు అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇట్లాంటి షో వాళ్ళు ఎవరు తారసపడలేదు. కాకపోతే 2009లో నేను భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేత ఇదే సత్యభామ క్యారెక్టర్కి నేను జాతీయ పురస్కారం తీసుకోవడం జరిగింది. అక్కడ మాత్రం నేను చాలా మంది కళాకారులను కలుసుకున్నాను. అంత డిఫరెంట్ ఇది కాదు. మళ్ళీ మైము, తర్వాత గ్లాస్తో ఇట్లా చేస్తారు కదా యాక్టింగ్, అది తర్వాత మరుగుజ్జు వాళ్ళు అనమాట, 2 అక్క చెల్లెళ్ళు ఇంతే ఉంటారు వాళ్ళు, సింగర్స్ వాళ్ళు, వాళ్ళకి వచ్చింది అవార్డు. అక్కడ స్విమ్మర్, ఒక అమ్మాయికి కాళ్ళు ఉండవు కానీ ఆమె స్విమ్మింగ్, ఐఏఎస్ ప్లస్ స్విమ్మర్ ఆవిడ. అట్లా మన ఇండియాలో ప్రతి స్టేట్ నుంచి ఒక 2-3 తమిళనాడు, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 7 మెంబర్స్ అట్లా ఆ ఇయర్ కలుసుకోవడం జరిగింది. ఎక్సలెంట్ అండి. నేను చెప్తాను, దివ్యాంగులు మీద చిన్న చూపు ఉన్న వాళ్ళందరూ కూడా ఢిల్లీలో జరిగే అలాంటిది ఒక ఈవెంట్ని అంటే వాళ్ళు ఎందుకు అంత వైడ్గా ప్రచారం చేయట్లేదు కానీ అసలు అలాంటి దగ్గర వాళ్ళని చూడాలనిపిస్తుంది. ఈవెన్ దే గెట్ మోర్ ఇన్స్పైర్డ్ అనమాట. అట్లాంటి కళాకారులు ఉంటారు. అంటే అందరిని ది బెస్ట్ తీసుకొస్తారు కదా వాళ్ళు. అక్కడ చూడగలిగాను నేను, అంత మంచి కళాకారులు. అంటే వాళ్ళతోటి మాట్లాడిన సందర్భాల్లో మీ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకోవడం, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకోవడం జరుగుతుంటది కదా. అట్లా మీరు ఎవరితోనన్నా అంత మూవ్ అయిన సందర్భం ఉందా అక్కడ? ఎవరైనా ఇప్పటికీ మీకు ఫ్రెండ్షిప్ చేస్తారు? స్విమ్మర్ అని చెప్పాను కదా, ఆ అమ్మాయితో నాకు ప్రతిష్ట, అమ్మాయి పేరు. ఆ అమ్మాయి చాలా డెడికేటెడ్ అనిపించింది నాకు. అయితే అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమంటున్నారంటే మన ట్రాక్ అవి చూసి ఇన్ని చేశాను, ఇన్ని అవకాశాలు వచ్చాయి అని అర్థం. అంటే భగవంతుడి దయ వల్ల నాకు
వంశీ రామరాజు గారి దయ వల్ల నాకు అన్ని అవకాశాలు వచ్చాయి. అట్లా అలాంటి కళాకారులు మన దగ్గర కూడా చాలా మందికి అవకాశాలు రాలేదు. ఈవెన్ వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు ఆర్టిస్ట్లే, కానీ రావట్లేదు అవకాశాలు. సో అది డిఫరెంట్ సబ్జెక్ట్. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఎప్పుడు చూసినా కూడా అప్పుడు ఉమ్మడి మన ఆంధ్రప్రదేశ్లో మీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి దివ్యాంగులకి కళాకారులకి కొంచెం ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంది అని చెప్పారు. వాళ్ళ స్టేట్లో లేదట, వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది అని వాళ్ళు చాలా ఎక్స్ప్రెస్ చేశారు. ప్రతిష్ట గారు ఏ స్టేట్ నుంచి రిప్రజెంట్ చేశారు? ఆవిడ త్రిపుర. ఓకే. సో అట్లా మన దగ్గర నుంచి కూడా తెలంగాణ హైదరాబాద్ లో ఎట్లా ఉంటది అంటే మన మెట్రో సిటీ కాబట్టి కొంచెం ఫెసిలిటీస్ అనేవి డెవలప్ అయిన స్టేట్ కాబట్టి కొంచెం కల్చరల్ గా మనం కొంచెం బెటరేనండి. ఇవి అదర్ స్టేట్స్ తో చూస్తే ఇప్పుడు కాదు, అప్పుడు సంగతి చెప్తున్నా. 2009లో అప్పుడున్న సిచ్యుయేషన్ లో మన స్టేటే బెటర్ అనిపించింది వాళ్ళందరినీ చూసాక. సో కంపారిటివ్లీ ఆర్టిస్ట్ గా చూస్తే వాళ్ళందరూ నాకంటే గ్రేట్ అనిపించింది. ఆపర్చునిటీ విషయాల్లో మనకే ఎక్కువ ఉన్నాయేమో అనిపించింది. ఇవి మన తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన నా దృష్టిలో జరిగిన గొప్ప మేలు ఏంటంటే దివ్యాంగులు కూడా రవీంద్ర భారతిలో ఫ్రీగా హాల్ ఫ్రీ, ప్లస్ వాళ్ళే స్పాన్సర్ చేస్తారు. మనం చేసిన ప్రోగ్రామ్కి వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. సో ఇలాంటిది మాత్రం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. తెలంగాణ స్టేట్ వచ్చాకే మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో బాగా సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ దివ్యాంగులకి మాత్రం మంచి ఆఫర్స్ ఇచ్చింది. ఓకే మేడం, రాష్ట్రపతి అవార్డు గురించి మాట్లాడితే మీకు రాష్ట్రపతి అవార్డు ఇస్తున్నప్పుడు మీ ఆనందం ఎలా ఉంది? అంటే మనం నార్మల్గా చిన్న చిన్న అవార్డ్స్ మీరు తీసుకుంటూ ఒక స్టేట్ లెవెల్ వరకు తీసుకున్నారు, ఒక్కటేసారి మీకు రాష్ట్రపతి చేతుల మీద అవార్డు రావడం అనేది మీ ఎక్స్పీరియన్స్ ఆ రోజు, అంటే ఇప్పటికీ మీకు ఆనందం కనిపిస్తుంది, అది ఒకసారి షేర్ చేసుకోండి మేడం. యాక్చువల్గా నేను ఒకసారి అప్లై చేశాను 2008లో, నాకు రాలేదు. 9లో మాత్రం వచ్చింది. వచ్చినప్పుడు నాకు నేను అప్లై చేసుకున్నా కానీ మనకు వస్తుందా అనే ఒక ఇది ఉండేది. అంత కాంపిటీషన్ కదా, ఇక్కడి నుంచి పోవాలి, అక్కడ మనం సెలెక్ట్ కావాలి, భారతదేశంలో చాలా మంది ఉంటారు, మనకు వస్తుందో రాదోలే అనే దాంట్లోనే ఉన్నా నేను. సో సడన్గా నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. హలో మ్యామ్, దిస్ ఇస్ పద్మావతి, ఐఎమ్ ఫ్రమ్ ఢిల్లీ, సో కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద నేషనల్ అవార్డ్. అది అని చెప్పేసరికి నాకు అంతగా షివరింగ్ అనమాట, షాక్. సో వెంటనే థ్యాంక్ యూ చెప్పేసి సో అండ్ సో ప్రొసీజర్ అని చెప్పి పెట్టేశారు. వెంటనే వాళ్ళు ఫోన్ పెట్టేయగానే నేను వంశీ రామరాజు గారికి ఫోన్ చేశాను. చేస్తే నాకు తెలుసు బిడ్డ నీకు వస్తుంది, అందుకే ఆయన చేయమని, ఆయన ఫోర్స్ అనమాట, నువ్వు చెయ్యి వస్తుంది, ఇట్లాంటి ఒక ఆర్ట్ లేదు, నువ్వు చెయ్యి వస్తుంది అనేది. సో ఆయనకి చెప్పాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఐఎమ్ హీజ్ ప్రోడక్ట్ కదా, ఆయన తయారు చేసిన క్యారెక్టర్ అది. సో ఆయనకి చాలా ఆనందం అనిపించింది. వేగేసిన పిల్లలందరూ కూడా, స్టాఫ్ పిల్లలందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో అది తర్వాత అక్కడికి వెళ్ళాలి కదా, వెళ్ళాలన్నప్పుడు 1+1 ఛాన్స్ అక్కడ. సో ఏం చేయాలా, ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా తీసుకోవాలా, ఎప్పుడు ఢిల్లీ వెళ్ళలేదు, వెళ్ళినా కూడా అందరిని తీసుకెళ్ళాలి ఎట్లా అనేసి ఏమన్నా కానీ అందరం వెళ్ళినాం. మేము అందరం వెళ్ళాము. వాళ్ళు పెద్ద ఎంతమంది వస్తున్నారంటే ఇట్లా సంగతి, మాకు బాబు ఉన్నాడండి, ఇట్లా అంటే నాకు 2 ఎస్కార్ట్స్, బాబు అనేసరికి ఇంకెవరున్నారు, ఇంకొక 2-3 ఉన్నారు. మా అక్క, వాళ్ళ పిల్లలు, మా తమ్ముడు, వాళ్ళ కొడుకు, నేను, నా కొడుకు, మా అమ్మ, అందరం పోయినాం. అది పెద్ద సూట్ ఇచ్చారు. తీసుకునేటప్పుడు మాత్రం అసలు బ్లాంక్ అనమాట, అసలు ఇది కళా నిజమా. సో అట్లా ఇక్కడికి వచ్చింది నేనేనా, ఇట్లనే కూర్చున్నా నేను. ఇట్లా ప్రతిభ పాటలు మాట్లాడుతుంది, నెపోలియన్ గారు మాట్లాడుతున్నారు, ఎవరెవరో వస్తున్నారు, సినిమా చూస్తున్నా కానీ ఫ్రంట్ లో కూర్చోబెట్టారు, వీల్ చైర్ కదా, చైర్స్ అన్ని డిస్టర్బ్ అని ముందు కూర్చోబెట్టారు. సో అది మాత్రం ఒక షాకింగ్ మూమెంట్, చాలా హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు కాదు కదా, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, అంటే 6 years బేబీ నుంచి నేషనల్ అవార్డు వచ్చే వరకు ఎన్నో స్ట్రగుల్స్ చూసుంటా కదా, ఎంతో డిసప్పాయింట్మెంట్స్ విని ఉంటా. నేను మనసులో తీసుకోలే, జస్ట్ వింటా,
దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటా. ఓకే. దాన్ని ఎందుకు వై నాట్ అనేది నేను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తా. దాన్ని ఆర్గ్యూ చేయను, చెప్పను, ఏం చేయను, సైలెంట్గా అట్లా దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటా. ఓకే. ఆ నేచర్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు వెళ్ళగలిగాను అనిపించింది. మేడం మా అందరి కోసం ఒక చిన్న పాట. తప్పకుండా అండి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది వదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది వదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది వదగమని అర్థమందులో ఉంది. దూరమెంతో ఉందని దిగులు పడుకునేస్తమా, దరికి చేరుదారులు కూడా ఉన్నాయిగా. భారమెంతో ఉందని బాధపడుకునేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దేవుళ్ళు ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొతుంది.